హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జాంగ్రీ తయారీ విధానం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం, సరేనా? ముందు ఒక బౌల్తో మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం గీ వేసి ముద్దలు చూడండి అలా వచ్చేటట్టుగా ముందుగా కలుపుకుంటే, దాని తర్వాత వాటర్ వేసి మెత్తగా మనము రోటీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని 5 minutes పైన కొంచెం నెయ్యి రాసి మూత పెట్టేయండి. ఓకే, సైడ్ పెట్టిస్తే సరిపోతుంది. అదే కప్పు, ఏ కప్పుతో మనం మైదా పిండి తీసుకున్నాం అదే కప్పుతో సమానంగా 2 చీని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి జస్ట్ పాకం వస్తే చాలు. జిగురుగా అంటుకుంటే చూడండి, అలా వస్తే చాలు. కొంచెం ఇలాచి పౌడర్, యాలకుల పొడి వేసుకొని గ్యాస్ని బంద్ చేయండి. అంతకని మరి ఏం అవసరం లేదు. ఇప్పుడు వాటిని ముద్దలుగా చేసుకొని చపాతీలా పామి దానిపైన ఒక వీడియో స్కిట్ అయిపోయింది, 3-4 కానీ అలా చపాతీలు చేసి దానిపైన మైదా పిండి, పొడి మైదాని కొంచెం గీయేసి కలిపి దాని మీద రాసి దాన్ని పౌడర్ లాగా వేసి ఇచ్చేసి కట్ చేసి చూడండి, అలా కట్ చేసి కొంచెం జస్ట్ ఇలా చేత్తో ఆనిస్తే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ పాకంలో వేసేయండి. 10 నిమిషాలు ఉంచి తీసి తినండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. अच्छा है।